మొత్తానికి బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా చూడండి ఎంత గుమగుమలాడే మటన్ బిర్యానీ. ఎలా అనిచిన్నా? బాగుందా? బాగా వెయిట్ చేపించి పెట్టాంగా బాగానే ఉంటుంది. నీకెలా ఉంది ఆర్యన్? బాగుందా? అదిగో చూడండి పొగలు ఎలా వస్తున్నాయో. జాను ఎలా ఉంది? బాగుందా? మొహమాట అని చెప్పొద్దు, మంచిగా చెప్పండి, రివ్యూ కరెక్ట్గా ఉండాలి. గుడ్డా? కరీబు కెన్యా. మేము ఈరోజు మటన్ బిర్యానీ చేసాం. ఎంబీ మటన్ బిర్యానీ కోసం మా పిల్లలు ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు. టేస్ట్ చూసి చెప్తారు. ఈ మటన్ బిర్యానీ రెసిపీ కావాలంటే వీడియో ఫుల్గా ఫాలో అయిపోండి. రండి, మంచిగా చూడండి ఎంత గుమగుమలాడే మటన్ బిర్యానీ. మేము 1.5 kg మటన్కి 1.5 kg రైస్ వేస్తున్నాము. దానికి ఉల్లిపాయలు అయితే క్వాంటిటీ 2 kg ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఏడుస్తానో ఎలాగో కట్ చేసేసారు ప్రవీణ. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నారు లాంగ్గా. మజ్జిగ జస్ట్ ఓన్లీ ఇలా కట్ చేసుకోండి, మొత్తంగా కాకుండా స్ప్లిట్ చేయమంటుంది. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే టమాటాలు ఎలా కట్ చేయాలో మా మామకు చూపిస్తుంది. నేను మీకు చూపిస్తా. ఇక్కడ మా ఫ్రెండ్ మా మామకి చెప్పింది ఎలా కట్ చేయాలని. తను చెప్తుంది, ఒక్కసారి చెప్పగానే క్యాచ్ చేసేసిందంట. బాగా ట్రైన్ చేసావు సాయి అని చెబుతుంది. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. బిర్యానీలో పైన వేయటానికి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలండి, దానికోసం ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ బిర్యానీ చేసేటప్పుడు మీకు ఒక కొత్త గెస్ట్ని చూపిస్తా. ఆర్య మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనమాట. ఆర్య, కెన్యా ఎలా ఉంది? బాగుందా? కెన్యాకి వచ్చిన కొత్త గెస్ట్లు అనమాట వీళ్ళు. వీళ్ళ కోసం ఇప్పుడు మటన్ బిర్యానీ చేస్తున్నా. ఫైనల్గా టేస్ట్ చూసి చెప్తాడు ఇప్పుడు ఆర్య ఎలా ఉందనేది. ఓకే, ఆనియన్స్ ఇలా గోల్డెన్ ఫ్రై అయింది కదా, ఈ స్టేజ్లో తీసేసుకోవాలి. ఇవి బిర్యానీ మీద చల్లుకోవటానికి కదా ప్రవీణ? బిర్యానీ మీద చల్లుకోవటానికి అవైతే అలా ఫ్రై చేస్తున్నారు. కరెక్ట్గా ఇలా వచ్చినప్పుడు తీసేయండి అని చెప్తున్నారు. ఓకే ఓకే. మా మామ ఈ ప్రాసెస్ అంతా ఇలా జరిగే లోపల కుక్కర్ అయితే వాష్ చేసి తెచ్చేసేసింది. సూపర్ ఫాస్ట్. ఇప్పుడైతే పొయ్యి మీద కుక్కర్ పెట్టుకున్నారండి. కుక్కర్ దేనికి ప్రవీణ? మటన్ కుక్ చేయడానికి, గ్రేవీ. ఓకే, మటన్ గ్రేవీ కుక్ చేయడానికి. బిర్యానీలో మటన్ వేస్తాం కదా, మటన్ బిర్యానీకి, దానికి గ్రేవీకి అంట. టమోటాలు అయితే భలే వెరైటీకి కట్ చేసిందండి, నాకు భలే నచ్చింది. ఆయిల్ ఎంత? ఆయిల్ చూపిస్తాను. అరౌండ్ 1 కప్. ఒక 1 కప్ దాకా. పిల్లలు కూడా వచ్చి మన ఛానల్లో చక్కగా కుక్ చేస్తున్నారు చూడండి. ఆనియన్స్ ఫ్రై అయినాక మసాలాలు వేయాలంట. ఆ మసాలాలు ఏంటో చూద్దాం బిర్యానీలోకి. హోల్ బ్లాక్ పెప్పర్, హోల్ గరం మసాలా, హోల్ లవంగ, యాలక, జాపత్రి, దాల్చిన చెక్క, షాజీరా, స్టార్ అనీస్, నార్మల్ జీరా, మరాఠీ మొగ్గ, బే లీఫ్. ఇవన్నీ బిర్యానీలోకి వేయాల్సిన మసాలాలు, హోల్ మసాలా అంటారు. రాతి పువ్వు, బ్లాక్ ఇలాచీ అన్నీ వేసుకోవచ్చు. చేతులు ఏదో మసాలా పట్టుకున్నారు ప్రవీణ. ఇవి కాకుండా హోల్ మసాలాలు కాకుండా ఇంకా ఏవో చేతులు మసాలా పెట్టుకుందండి. ఇదే అండి డ్రై మసాలా పౌడర్ వేసేది. ఓ, మీ సీక్రెట్ మసాలా అదేనా? షాన్ అని, ఇది ఒక నా నైబర్ ముస్లిం అమ్మాయి చెప్పించింది. ఓకే. సో షాన్ అనే కంపెనీలో ఈ బిర్యానీ, చాలా బిర్యానీలు ఉంటాయి, అందులో ఈ స్పెషల్ బాంబే బిర్యానీ అనేదే వాడతాను నేను ఈ బిర్యానీకి. సో ఇది వచ్చి ఇండియాలో అయితే అమెజాన్ లో దొరుకుతుంది. అదేంటి బాంబేలో దొరకదా? అది బాంబే అని ఉంది కదా దాని మీద. బాంబేలో వెళ్ళి కొనుక్కోలేం కదా. ఓ ఓకే ఓకే. ఇక్కడైతే కెన్యాలో అయితే చంద్రాన పెద్ద సూపర్ మార్కెట్స్ అన్నింటిలో షాన్ ఉన్నవన్నీ చోట్ల దొరుకుతుంది. ఓ ఓకే ఓకే. ఆ డీటెయిల్స్ చెప్పేసింది కానీ మా ఫ్రెండ్. ఇంకా అక్కడైతే తెచ్చుకోండి. ఈ బిర్యానీకి సీక్రెట్ మసాలా అన్నమాట ఇది. ఇది చూడండి, స్క్రీన్ మీద పెట్టాను. ఆనియన్స్ చూడండి, ఇంత మాత్రం ఫ్రై అయితే సరిపోతాయా? ఈ మాత్రం ఆనియన్స్ ఫ్రై అయినాక ఇప్పుడు హోల్ గరం మసాలా అని చెప్పాను కదా, అవన్నీ వేసేస్తున్నారు.
ఆనియన్స్ ఫ్రై అయినాక హోల్ గరం మసాలా వేసేసారు. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, ఎందుకంటే కొంతమంది మరీ మసాలా ఎక్కువ తినలేరు. కాబట్టి మా ఫ్రెండ్ అయితే ఇక్కడ 1.5 kgకి ఆల్మోస్ట్ 4 టేబుల్ స్పూన్స్ వేసింది. పసుపు వేస్తుంది చిన్న స్పూన్తో. జింజర్ ఓకే. బిర్యానీలో పసుపు కూడా వేస్తారా? ఓకే ఓకే. మంచి కలర్ వచ్చిద్దంట. ఇలా కట్ చేసుకున్న టమాటోస్. నార్మల్గా నేను బిర్యానీలోకి టమోటా వేయను, అందుకనే ఆ క్వశ్చన్ అడుగుతుంది. కాబట్టి ఇక బిర్యానీలోకి మా ఫ్రెండ్ అయితే ఇన్ని టమోటా వేసేటప్పటికి అమ్మో ఇన్ని టమోటోస్ వేస్తారా బిర్యానీలోకి అని అడుగుతుంది మా మామ. మీలో ఎంతమంది టమోటోస్ వేసి బిర్యానీ చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మహా అయితే ఒక్క టమోటా వేస్తాను. ఫస్ట్ టైం చూస్తున్నా. మా ఫ్రెండ్ అయితే ఆల్మోస్ట్ 1/2 కిలో దాకా టమోటాలు వేసి పడేసింది. ఫైనల్గా ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్టు, మసాలాలు అన్నీ వేసిన టమోటా మగ్గటానికి కొంచెం సాల్ట్ వేస్తే మగ్గుద్దండి తొందరగా. ఇది టిప్పు. మూత అయితే పెట్టేశారు. మగ్గిపోయిందా? చూడండి ఎంత మంచిగా మగ్గిందో. మంచి గ్రేవీ అయితే బాగా వచ్చింది. ఫ్లేవర్ కూడా స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మసాలా ఓకే. ఇందాక చూపించింది కదా అండి సీక్రెట్ మసాలా. తన బిర్యానీలో సీక్రెట్ ఇదే. సీక్రెట్ చెప్పేసింది మనకి. 1 kgకి ప్యాకెట్ మొత్తం వేసేస్తాను. ఓకే. 1 kgకి ఫుల్ ప్యాకెట్ పట్టిద్దంట. 1.5 కాబట్టి ఇంకొంచెం వేస్తుంది. ఈ మసాలాలో మనం ఇందాక వేసిన డ్రై మసాలాలు కూడా ఉంటాయండి, అందుకని చూసుకొని మీరు మసాలా, చిల్లీ, ఉప్పు ఇవి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే బిర్యానీ బాగుంటుంది. మసాలా వేసినాక కారం చూసుకొని చెప్పాను కదా, కారం చూసుకొని వేసుకోండి. తనైతే పచ్చిమిర్చి కూడా వేస్తుంది. మసాలాలో కూడా కారం ఉంటుంది, ఘాటు ఉంటుంది. పచ్చిమిర్చి కారం వేరు, మసాలా కారం వేరండి. మసాలా వచ్చేటప్పటికి ఘాటు తెలుస్తుంది, పచ్చిమిర్చి వచ్చేటప్పటికి కారం ఉంటుంది. అందుకని చూసుకొని వేసుకోండి. కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, గ్రేవీ కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో. మా మామ కూడా మనతో పాటు తొంగి చూసేస్తుంది. అదిగో కారం ఎక్కువ కావాలంటే చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియా పొడి కొంచెం యాడ్ చేసుకోండి. అదే మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోండి. మటన్ మాకైతే గ్రేవీలో అంత వేసినా కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది. అందుకని మా ఫ్రెండ్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తుందండి. సాల్ట్ కూడా కొంచెం చూసుకొని వేసుకోండి. ఓకే. దాంట్లో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తుంది. అయిపోయినాక ఇంకిప్పుడు మూత పెట్టేస్తున్నారు. మూత పెట్టి ఒక 8 విజిల్స్ దాకా అయితే తీసుకురండి. మీకు ఇంకా సాఫ్ట్ కావాలంటే ఇంకొక 10 విజిల్స్ అయినా బాగానే ఉంటుంది. వాటర్ బాయిల్ చేస్తున్నాము, ఎందుకంటే విడిగా రైస్ కుక్ చేసుకోవాలండి. దాంట్లో సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్కి ఒక చిన్న టిప్ చెప్తుంది మా ఫ్రెండ్. వాటర్ టేస్ట్ చేస్తే సీ వాటర్ అంత సాల్ట్గా ఉండాలి బిర్యానీ వండేటప్పుడు. వాటర్లో సాల్ట్ ఎంత ఉండాలి అంటే ఆ టిప్ అయితే చెప్పింది తను. ఇంకా ఈ వాటర్లో సాల్ట్ తర్వాత ఇదిగో బిర్యానీ ఆకు, ఎందుకంటే రైస్లో కూడా ఫ్లేవర్ రావాలి కదా మనకి. కర్రీలో ఎలాగో వేసేసాము, ఈ రైస్లో కూడా ఫ్లేవర్ రావడానికి షాజీరా అన్నీ మనం ఏమేం గరం మసాలా వేసామో అన్నీ వేసుకోవాలన్నమాట. కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ కోసం వేస్తున్నాం ఇదంతా. 1.5 kg మటన్కి 1.5 kg రైస్ పోస్తున్నారు. నేనైతే ఈ రైస్ సన్ రైస్, బాస్మతి రైస్ దొరుకుద్ది కెన్యాలో, ఈ రైస్ అయితే వాడాను. రైస్ అయితే కడిగి 1 అవర్ నానబెట్టానండి. వాటర్ అయితే మంచిగా చూడండి ఎలా బాయిల్ అయిపోతున్నాయో. దీంట్లో ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేయాలి. ఇప్పుడు ఈ రైస్లో మా ఫ్రెండ్ చెప్తుంది ఇలా లెమన్ ఇలా డైరెక్ట్గా ఇలా వేసేస్తే అంట వైట్ రైస్ అయితే చాలా వైట్గా వస్తుందంట. అది కూడా టిప్ అయిపోయినాక లెమన్ అయితే బయటికి తీసేయాలి. అన్నం కుక్ అయిపోయినాక ఇదిగో అన్నం అయితే ఇదిగో 80% ఇలానే దమ్ పెడుతున్నాము. ఈ గిన్నెలోనే అన్నం వండుకున్న గిన్నెలోనే దమ్ అయితే పెడుతున్నా. ఇలా రైస్ అయితే 2 పార్ట్స్లో తను డివైడ్ చేసింది, ఎందుకంటే ఫస్ట్ కింద వేసే రైస్ పైన వేసే రైస్ అని 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేశారు.
కింద కొంచెం లేయర్ పెద్దది వేసుకోండి, ఎందుకంటే రైస్ కొంచెం కింద ఉంటే మాడకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ మీద మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్, చిల్లీస్, అలాగే కొంచెం మిల్క్ అను కుంకుమ పువ్వు వేసాం కదా అది, పుదీనా, కొత్తిమీర. గ్రేవీ అయితే ఈవెన్గా వచ్చేటట్టు సెట్ చేసుకోండి. దాని తర్వాత ఇంకొక లేయర్ రైస్ ఉంది కదా, ఆ రైస్ దాని మీద లెమన్ జ్యూస్, కుంకుమ పువ్వు, మిల్క్ వేసుకున్నామా. దాని మీద కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు దమ్ముకి రెడీ చేశారు కదా, దాన్ని పొయ్యి మీద పెడుతున్నారు. కుక్కర్ నిండా నీళ్లు పెట్టుకున్నాం. ఆ నీళ్లు బరువు దీనికి సరిపోద్ది అనమాట. ఆవిరిపోకుండా ఇదే దమ్ పెట్టేసాం. హై ఫ్లేమ్లో 2 minutes కుక్ చేయాలి, లో ఫ్లేమ్లో 15-20 minutes. మొత్తానికి బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఉడికిపోయింది. ఈ మటన్ బిర్యానీ ఎలా ఉందనేది ఫుల్ వీడియో చూసారు కదా. మీకు కానీ మటన్ బిర్యానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే బిర్యానీ టేస్ట్ చేసి చెప్తాం. మా ఫ్రెండ్ చేసిందని కాదు కానీ నిజంగా టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. నాకైతే బాగా నచ్చింది. ఇంకొక మంచి వంటకంతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. బాయ్ చెప్పండి. వాళ్ళు తినే బిజీలో ఉన్నారు. బాయ్.